ప్రేక్షకులకు నమస్కారం. నేను గంగా ప్రసాద్ దీక్షిత్. ఈరోజు చాలా శుభదినం, వైశాఖ పౌర్ణమి. మా ఊరు ప్రాచీన దేవాలయం లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఈరోజు బ్రహ్మోత్సవాల జాతర. ఈరోజు మా మేనబావ గారు గురుమంచి చంద్రశేఖర్ శర్మ ఢిల్లీలో వేద పాఠశాలలో సామవేదం అభ్యసించినటువంటి మహాత్ములు. మరి వారు మాకు మొదటి గురువులు. వారు మా యొక్క పోడ్కాస్ట్ రావడం ధన్యవాదాలు, నమస్కారం. మరియు మా ముద్దుల మేనల్లుడు మరి చిరంజీవి మణిదీప్ శర్మ రాజాలు కూడా అమెరికా నుండి మొన్న 9వ తారీఖు ఇక్కడికి రావడం. మరి నిన్ననే మన పుట్టినరోజు. మరి వెల్కమ్ టు మామా ఇండియా. మరి మన భారతదేశానికి చౌట్పల్లికి రావడం మరి ఇక్కడ చాలా ఆనందమైన విశేషం. ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి ఆశీర్వాదాలతో వారి ఆశీర్వాదాలతో అమెరికా వెళ్ళడం జరిగింది. ఎంఎస్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని వచ్చిండు. మరి మీ ఆశీర్వాదంతో అమెరికా ప్రయాణం చాలా సుఖంగా జరిగింది, చాలా బాగుంది. అక్కడ ప్రయాణం పరిస్థితులు అనుభవాలన్నీ చాలా చక్కగా జరిగినాయి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అని చెప్పేసి ఇండియా రావడం జరిగింది. మా బావగారు కూడా మనతో పాటు ఉన్నారు. మరి వారు చాలా విగ్రహ ప్రతిష్టాపనలు, చాలా దేవాలయాలు మరి జీర్ణోద్ధారం చేసి ప్రతిష్టాపన చేసినటువంటి మహాత్ములు. వారు కూడా మాట్లాడతారు. బావగారు నమస్కారం. ఈ లక్ష్మీనారాయణ స్వామి జాతరకు ప్రతి సంవత్సరం కూడా మేమందరం పాల్పంచుకుంటాం. అట్లనే కాకుండా అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ జాతర సందర్భంగా ఎక్కడున్నా కానీ ఎక్కడున్నా కానీ రావడం చాలా ఆనందంగా జరుగుతుంది. మరి ఈ ఆనంద సందర్భంగా మేమందరం కూడా కూర్చొని ఇలా ముచ్చట్లాడుకోవడం ఇంకా చాలా సంతోషం. అయితే రాజాలను తెలుసుకుంటాం. మణిదీపులు రాజాలు కొన్ని అమెరికా విశేషాలు చెప్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం పోడ్కాస్ట్లో మేము మా యొక్క బజాజ్ కాలిబార్ దాని పేరు కుక్క పేరు పెట్టడం జరిగింది. దాని పేరు మరి దాంట్లో భాగంగా మా బావగారిని కూడా మేము దాంట్లో తీసుకున్నాం. మా బావ కూడా శామ్ రాయ్ అనేటువంటి బండిని వారు కూడా తీసుకున్నారు. ఇంకో పెద్ద బావ కూడా బజాజ్ కావాసాకి తీసుకున్నాడు. ఇప్పటికి కూడా ఆ బండి బాగా మెయింటైన్ చేస్తుండు. కుటుంబాలు వారే బండి తీసుకున్నారు. మరి ఆ బండి గురించి కూడా బాగా 2 మాటలు చెప్తాడు. బండి తీసుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది. చిన్నప్పుడు నాకు కూడా ఉండేది. అప్పట్లో సుజుకి సామ్రాయ్ అంటే చాలా ఆసక్తి ఉండేది అందరికీ కూడా. అట్లా సుజుకి సామ్రాయ్ నిజామాబాద్ లో అందరం కూడా వెళ్ళి నేను, మా అన్నగారు, మన గంగారావు గారు, నగేష్ రెడ్డి నలుగురు కలిసి సుజుకి సామ్రాయ్ షోరూమ్కి వెళ్ళి ఆ సామ్రాయ్ తీసుకొని రావడం జరిగింది. అది స్మైల్ 2000 మోడల్. అప్పుడు చాలా ఆనందం అనిపించింది. అది ఇప్పటికి కూడా 2019లో తీసుకున్నాము. ఇప్పటికి కూడా అది రన్నింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పటికి కూడా అది ఒకటే కిక్తోని చాలా అవుతుంది. చాలా ఆనందంగా ఉంటుంది ఆ బండి. నేను సుజుకి సామ్రాయ్ తీసుకున్నాను. మరి మా బామ్మది గంగాధర్ కాలేవారు, మా అన్నగారు మాకన్నా ముందే బజాజ్ కవాసాకి తీసుకున్నారు. ఇట్లా అది ఎంతో ఆనందం అనిపించేది అప్పట్లో. మా బావకైనా పెద్దబావకైనా మొదలు ఆ బండి వరకు నుండే మా యొక్క యాత్ర ప్రారంభమైంది. మరి ఆ 3 బండ్లు ఇప్పటికి కూడా మేము అమ్మలేదు. చాలామంది కూడా అడిగారు ఎన్నోసార్లు. ఇప్పటికి కూడా బండి ఆ 3 బండ్లు ఇప్పటికి ఉన్నాయి. నువ్వు చూడవచ్చు, ఒకసారి రైడ్ కూడా వేయవు. ఒకసారి నువ్వు కూడా ఒక మంచి బండి తీసుకొని ఇంకా అమెరికాలో పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ ఇంకేమైనా నువ్వు ఏమైనా అడిగేది ఉంటే అడగచ్చు. ఖచ్చితంగా సంతోషం. మీ మంచి అనుభవాలు తెలియజేశారు. మీ బండి అనుభవం చాలా చక్కగా అనిపించింది. ప్రేక్షకులకు కూడా అలాగే అనిపిస్తుందని కోరుకుంటున్నాను. తర్వాత మీ వేద అభ్యాసం ఎలా మొదలైంది, తర్వాత మీరు అంచెలంచెలుగా ఎలా ఎదిగారు, ఆ ప్రేక్షకుల కొరకు కూడా మీ విజయ రహస్యం ఏంటి మీరు చెప్పగలరు? చిన్నప్పుడు ఇక్కడే చౌట్పల్లిలో కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ జరిగింది. తర్వాత
6th 7th క్లాస్లో కూడా ఢిల్లీ అందరూ కూడా మహర్షి మహేష్ యోగి ఢిల్లీ వేద విద్యాలయం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి చాలా మంది విద్యార్థులు వెళ్తున్నారని మా బావగారి ద్వారా మాకు సమాచారం ఉంది. అట్లా మేము కూడా మా అమ్మాయిని చేసి నాన్నప్పుడు కూడా వేదాధ్యాసానికి పంపించాలని ఆలోచించి అందులో కూడా అడ్మిషన్ తీసుకుంది. నేను 7th క్లాస్లో కూడా ఢిల్లీ వెళ్ళాను. మహర్షి మహేష్ యోగి అది న్యూఢిల్లీ గజియాబాద్ డిస్ట్రిక్ట్ నోయిడా దగ్గర ఆ యొక్క మహర్షి మహేష్ యోగి ఆశ్రమం ఉంటుంది. చాలా డౌట్ పేర్లంతా పెద్దగా ఉంటుంది. అన్ని రౌండ్ బిల్డింగ్స్ అందులో కూడా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వవేదం ఆయుర్వేదం జ్యోతిష్యము అన్నీ అక్కడ నేర్చుకుంటారు. ముందు మేము ఇక్కడికి వెళ్ళి వెళ్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించేది. నీళ్ళన్నీ కూడా పారవలసి రైల్వే స్టేషన్ వంటి నీళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే ఏది మినరల్ వాటర్ ఏది మంచి వాటర్ అనేది తెలుసుకునే అప్పుడు మినరల్ వాటరే ఉండకపోతుంది. అప్పటికి 11 years అప్పుడు వెళ్ళినాము. వెళ్ళగానే ఫస్ట్ ఢిల్లీ స్టేషన్ లో కూడా దిగినాం. అప్పుడు రైల్వే స్టేషన్ హైదరాబాద్ స్టేషన్ మొదటిసారి, ఢిల్లీ స్టేషన్ వెళ్ళడం మొదటిసారి. అట్లా మమ్మల్ని ఆ గజియాబాద్ డిస్టిక్ లో నోయిడాలోని మహర్షి ఆ యొక్క పాఠశాలకు తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళగానే మాకు పచ్చ బట్టలు, అప్పుడు ధోతి, ఒక కుర్తా, ఒక టోపీ, దానికి ముందు పోగానే మనకు గుండు చేశారు. పెద్ద పిల్లగా గుండు చేసి ఒక క్రమశిక్ష అందరు కూడా అదే పచ్చ బట్టలు, అందరికి పచ్చ కుర్తా, పచ్చ టోపీ. ఇక మాకు ఆల్రెడీ చౌట్పల్లె మా తాతగారు కాకండి కాశీరామ్ జోషి గారి ఆధ్వర్యంలో కూడా నాకు గంగాప్రసాద్ ఒక 5గురికి ఉపనయనం అయింది. ఆ ఉపనయనం అవ్వడం మాకు ఒక అదృష్టంగా అయింది. ఎందుకంటే అక్కడ పోయిన వాళ్ళందరికీ వెంటనే వేద విద్య నేర్పలేదు. ఎవరికైతే ఉపనయనం అయిందో వాళ్ళకు మాత్రమే వేద విద్య నేర్పారు. తర్వాత వేద విద్య ఉపనయనం కాని వాళ్ళకు స్తోత్రాలు నేర్పించడం జరిగింది. మేము పోగానే ముందు మాకు వేదం చెప్పి ముందు పోగానే ఏం చేసుకుంటారంటే ఋగ్వేదంలో కొన్ని సూక్తాలు, యజుర్వేదంలో కొన్ని సూక్తాలు, సామవేదంలో కొన్ని సూక్తాలు, అథర్వవేదంలో కొన్ని సూక్తాలు ప్రైమరీగా అందరికీ కొన్ని నేర్పుతుంటారు. అట్లనే ఈ విధంగా నేర్పడం జరిగింది ముందు. తర్వాత మేము యజుర్వేదంలో కూడా కొన్ని రోజులు చదువుకోవడం. అట్లా ఆ సమయంలో కూడా మాకు సామవేద కౌతమి శాఖలో రుద్రం చెప్పడం జరిగింది. అన్ని వేద విద్యార్థులకు సామవేద రుద్రము నేర్పించడం జరిగింది. అందులో కూడా నా యొక్క నైపుణ్యం చూసి రామమూర్తి గారు గురువు గారు నువ్వు సామవేదం చదువుకున్నాయా అని చెప్పేసరికి నేను యజుర్వేదం కలిగి సామవేదకు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా వేదాభ్యాసము చాలా అక్కడ అన్ని సౌకర్యాలు, అన్ని ఫ్రీ సౌకర్యం, అంత భావాతీత ధ్యానం. మహర్షి మహేష్ యోగి గారు కొత్త కాన్సెప్ట్, అది భావాతీత ధ్యానం అనే ఒక కాన్సెప్ట్ తోని మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల యొక్క పౌరులు అక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఫండ్స్ ఇస్తే ఆ ఫండ్స్ అంతా కూడా ఈ వేద విద్య కోసం ఆయన ఖర్చు చేసేవాడు, వినియోగం చేసేవాడు. వారికి వేద విద్య అన్నా కానీ వేద విద్యార్థులు అన్నా కానీ చాలా ఆసక్తి ఉండేది. ఒక్క 1 MP కూడా ఖర్చు లేకుండా కేవలం అప్పుడు సంవత్సరం అంటే చుట్టుపక్కల కూడా ఎవరు కూడా వేద 94 కాదండి, అప్పుడు వేదం 86, 87 ఆ టైంలో ఎవరు కూడా వేదం ఉంటది, వేద పాఠశాల పోవాలనేది ఫస్ట్ టైం, జన్మనే ఫస్ట్ టైం. అంటే ఇక్కడ కొన్ని చాలా తక్కువ ఉండేవి. కేవలం తిరుపతి దేవస్థానంలో కూడా ఈ అదొకటి, కీసరగుట్ట ఒకటి. తర్వాత కొత్తగా ఇప్పుడు చాలా మంది వేద విద్యము ఇక్కడ నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి బాగా మంది మహర్షి మహేష్ యోగి వేద పాఠశాలకు వెళ్ళడం జరిగింది.
వెళ్ళిన తర్వాత అక్కడ వేదాభ్యాసం చేయడం జరిగింది. అట్లా కాకుండా ఇక్కడ వరకు 7th లోపల వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు హాలిడేస్ లోపల 7th ప్రైవేట్ రాయడం, 8th ప్రైవేట్ రాయడం, 9th ప్రైవేట్ రాయడం, తర్వాత 10th రెగ్యులర్ వేయడం, తర్వాత ఇంటర్, డిగ్రీ కాలేజ్ లోపల డిగ్రీ చేయడం జరిగింది. తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ లోపల ఎంఏ పొలిటికల్ సైన్స్ చేయడం జరిగింది. తర్వాత మా గురువు గారు యొక్క అనుగ్రహం చేత కొన్ని రోజులు కాంట్రాక్ట్ లెక్చర్ మోర్తాడ్ గవర్నమెంట్ కాలేజ్ లోపల కాంట్రాక్ట్ లెక్చర్ చేయడం జరిగింది. ఇట్లా చిన్నప్పటి నుంచి ఈ మన 10th నుంచే విద్య 2 కూడా చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచే మేము 6వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి సత్యనారాయణ పూజలు, ఇట్లా హనుమాన్ల దగ్గర కూర్చుండడము, ఇవన్నీ కూడా పురోహితం ఎప్పుడు కూడా ఈ పూజలకు దగ్గరగా ఉండడం పెరుగుతూ ఉండడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా జరిగింది. మా టెక్సాస్ మరి ఎంఎస్ ఎట్లా సాగింది? మంచిగా జరిగిందా? చాలా చక్కగా జరిగింది. చాలా మొదటి సంవత్సరం ఎన్నో అనుభవాలు, కొత్త స్నేహాలు, అక్కడ కొత్త కల్చర్, కొత్త విధానం, అవన్నీ అలవాటు పడడానికి మొదట్లో చాలా కొద్దిగా సమయం పట్టినా కానీ తర్వాత అలవాటు అయిన తర్వాత అంత చాలా చక్కగా సాగింది అక్కడ జీవనం కూడా. మరి ఎందుకు పోయినరు అని మీరు అడగచ్చు ప్రశ్న. అదే అడుగుతున్నాను. మరి ఇక్కడ సివిఆర్ కాలేజ్ లో కూడా మంచి కాలేజ్ లో కూడా చదివాము. మళ్ళీ వెంటనే జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్ ఉండగా మళ్ళీ ఇక్కడ మీ వంశపారంపర్య పురోహితం ఇవన్నీ ఉండగా మీకు అమెరికా పోవాలని ఎందుకు అనిపించింది? మన ఇండియాలో పనే ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, నీకు ఇంత మంచి జాబ్ ఉన్నది, ఇంతమంది పౌరోహిత్యం ఉన్నది, మరి ఇవన్నీ ఉండగా కూడా నువ్వు దీన్ని వదిలేసి అమెరికా పోవాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? దీనికి 2 కారణాలు ఉన్నాయి బాబాయ్. మొదటి కారణం వచ్చేసి నాన్నగారికి ఇచ్చిన మాట, తండ్రి గారికి ఇచ్చిన మాట. తండ్రి గారికి నేను యుఎస్ లో చదవడం, మాస్టర్స్ విదేశాల్లో చదవడం చాలా ఇష్టం. వారి కోసం మొదట. మరి ఇంకోటి వచ్చేసి చిన్నప్పటి నుంచి తాతగారు కానీ మామగారు కానీ మీరు కానీ చెప్పింది ఒక పద్యం నాకు ఎప్పటికీ గుర్తుంటది. పర్యటన దేశ సస్య విస్తారతే బుద్ధి అని చెప్తూ పెంచారు. ఎంతనైతే నువ్వు ట్రావెల్ చేస్తూ ఉంటే, ఎంత విదేశాల్లో కానీ బయట తిరుగుతూ ఉంటే అంత బుద్ధి విస్తరిస్తుంది అనే జ్ఞానం చిన్నప్పటి నుంచి పెంచి బయట తిరుగుతూ ఉంటే అది నాకు అలవాటై అది నాకు ఆనందం ఇచ్చేది. ఎప్పుడు బయట తిరిగినప్పుడల్లా ఏదో కొత్త విషయం నేర్చుకోవడం ఇలా జరిగింది అన్నట్టు. అలాగే విదేశీయానం పోతే అక్కడ కొత్త కల్చర్, కొత్త విధానం కూడా అలవాటు పడుతుంది, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ 2 కారణాలు నన్ను యుఎస్ వరకు పంపించాను. అక్కడ మొదటి సంవత్సరం వెళ్ళిన తర్వాత కూడా అంత ఈజీగా ఏం సాగలేదు. మొదట్లో కష్టంగానే ఉండే, అంత కొత్తగానే అనిపించింది. వచ్చేద్దామన్న ఆలోచనలు కూడా 2-3 సార్లు వచ్చినాయి. అయినా ఓపిక బట్టి అక్కడ ఉండి కొత్త స్నేహాలు చేసుకుంటూ దానికి ఆధ్యాత్మికత ఇవన్నీ తోడ్పాటు చేసి సంవత్సరం పాటు చాలా చక్కగా జరిగింది జీవనం. మాకు అడిగినందుకు ధన్యవాదాలు. మీ అందరి ఆశీర్వాదాల చేత ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా, చాలా క్షేమంగా ఉన్నాను. సంతోషం. మరి మీ అన్నలు కూడా వెళ్ళాలని ఆలోచన పోయొచ్చు అంతే. అంతా విజిటింగ్ ఎప్పుడైనా దుబాయ్ పోయి అక్కడ కళ్యాణం అవి చేసి వచ్చినాం కదా, అట్లనే పోయి ఒక టూర్ పోయి ఒక 1 month టూర్ పోయి వచ్చాడు అంతే. కానీ అక్కడనే పోయి ఉండి సెటిల్ అయ్యాను ఉద్దేశం లేదు. మా చౌట్పల్లి పెట్టే ఎక్కడికి పోయేది. కానీ అమెరికా తిరిగేస్తే పోదామంటే ఇద్దరం కలిసి కూడా పోయిద్దాం. మరి రాజాలు, మనం ఇప్పుడు చాలా మంది అమెరికా వేరే దేశాలకు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన కేవలం గ్రాడ్యుయేషన్ వరకు ఇక్కడ చదివి ఉన్నత చదువుల కొరకు చాలా మంది ఎంఎస్సీ చేయడం కోసం అమెరికా వెళ్తున్నారు. అందరూ కూడా చాలా అమెరికాలో ఉద్యోగం చేయడానికి ఆసక్తి కనబడుతున్నారు. మళ్ళా ఈ కల్చర్ కూడా ఏమైపోతుందంటే అందరు కూడా కామన్ గా అమెరికాలో ఉన్న పిల్లగాడు అమెరికాలో చదువుతుంటేనే వివాహం యోగ్యమైన పిల్లగాడుగా భావిస్తున్నారు. మరి మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అపిస్వర్ణమయీలంక నవే లక్షణ రోచతే జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి అని చెప్తున్నది. మన ఇంతగానం మన మాతృసేవ, భారతదేశ సేవ ఈ స్వర్గం కన్నా మిన్న అని చెప్తుంది శాస్త్రం. అందరూ కూడా మరి కేవలం ప్రతి ఒక్కరు కూడా అమెరికా వెళ్ళి అమెరికా లోపల ఉండడం, కొంతమందిని చూసి చాలామంది అమెరికా వెళ్ళి అక్కడ ఎట్లాంటి ఉద్యోగాలు లేకుండా
వట్టిగానే జీవిస్తూ తల్లిదండ్రులకు భారం అవుతున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంది? మొదటగా అక్కడ ఉన్నత చదువులకు వెళ్తున్నారు అన్నారు. ఉన్నత చదువుల్లో అక్కడ అంటే యుఎస్ అనేది నార్మ్ అంటే ముందు నుంచి ఎలాగా స్థిరపడింది అంటే యుఎస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని నమ్ముతున్నారు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్. ఇక్కడ ఉండే దానికన్నా అక్కడ ఉండే ఆపర్చునిటీస్ కానీ వచ్చే ఉద్యోగ అది ఎక్కువ, ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆలోచించి అక్కడికి చాలా ఉన్నాయి, అక్కడ నుంచే మొదలవుతున్నాయి, అక్కడ టెక్నాలజీలో వాళ్ళు ముందున్నారు అని నమ్మి అక్కడికి వెళ్ళి చదివి అక్కడ తెలుసుకొని అక్కడ ఉద్యోగాలు చేసి వచ్చిన వారు ఉన్నారు, అక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టు నేనేమనుకొని వెళ్ళానంటే నేను వెళ్ళి ఉద్యోగం చేసి నాన్నగారికి ఇచ్చిన మాట కానీ ఇలా తిరగడం కానీ చేసి ఉద్యోగం తెచ్చుకొని కొద్దిగా స్థిరపడి తర్వాత రాజాలు నీ యొక్క కాకుండా జనరల్ గా నేను అడిగేది నీ జనరల్ గా అడుగుతున్నాను. ఇక్కడ చాలా మంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ట్రంప్ వచ్చిన తర్వాత చాలా మందికి భయాందోళనలు చాలా ఏర్పడుతున్నాయి. చాలా మంది కూడా ఇక్కడికి వెళ్ళి దాన్ని ఏమంటారు ఒక ఫ్యాషన్ గా వెళ్ళి అంటే కామన్ గా డిగ్రీ కూడా ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా అమెరికా వెళ్ళాలని చెప్పేసి ఒక ఆలోచనతో డిగ్రీ కూడా కంప్లీట్ చేయకుండా అమెరికా వెళ్ళి అక్కడ ఏదైనా సాధించాలని వెళ్తున్నారు. అక్కడ వెళ్ళేసి ఏ ఉద్యోగం సాధించక ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు మంత్లీ అమౌంట్ పంపించే బాధ తల్లిదండ్రులకు కలుగుతుంది. ఇదంతా ఇప్పుడు ఏమైపోతుందంటే వ్యవసాయం చేసే కుటుంబాలన్నీ కూడా వాళ్ళు ఏంది శాస్త్రం చెప్పింది కేతుత్తం వ్యాపార మద్యం వీక్ నిదాన్ చాకి రథం అని చెప్తుంది. అన్నిటికన్నా ఉత్తమమైంది వ్యవసాయం. అందరూ కూడా నాటి కాలంలో కూడా మొన్నటి వరకు కూడా వ్యవసాయం చాలా ఆసక్తిగా ఉండేది. అందరూ కూడా ఇప్పుడు చేసేవారు. వ్యవసాయదారులు అందరికి అన్నం పెట్టేవారు. ఇప్పుడు అన్నం పెట్టే వ్యవసాయదారులు అందరూ కూడా అమెరికా రూట్లో పట్టింది. ఇక్కడ అంత పెద్ద వ్యవసాయదారులు అమెరికాకి వెళ్ళిన వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడి సంపాదించేవాళ్ళు. ఇప్పుడు దానిపైన ఆసక్తి చూపకుండా ప్రతి ఒక్కరు కూడా అమెరికా వెళ్ళడము, అమెరికాలో కూడా వృధాగా ఉండడం. అంటే ఇక్కడ తల్లిదండ్రులకు డబ్బులు మాకే మంత్రి వీళ్ళు కష్టపడి డబ్బులు పంపిస్తుంటే వాళ్ళు వృధాగా ఉండడం అనేది కల్చర్. చాలా మంది మన దగ్గరకు వస్తుంటారు పంచాంగాలకు, దానికి ఆ యొక్క కష్ట సుఖాల కోసం వస్తుంటారు. ఈ కల్చర్ అనేది ఎప్పుడు మారుతుంది అంటారు? ఇప్పుడు కొంచెం ఒక 4-5-6 సంవత్సరాల నుంచి ఈ ఫారెన్ కల్చర్ అనేది బాగా అయితే పెద్దమామ చంద్రబాబు మీ బాల్యం ఎలా సాగింది? మీ స్నేహితులు ఎలా ఉండేవారు? మీరిద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డ సందర్భాలు ఏమన్నా నా చిలిపి చేస్తారు చిన్నప్పుడు తెలియకుండా చేసిన ఏదన్నా రెండు మా ప్రేక్షకుల కోసం చెప్పండి. బాల్యం అంటే మస్తు మంచిగా జరిగింది. ఎంజాయ్ చిన్నప్పుడు మేము అంతా మంచిగానే కలిసి వేసే ఉంటుండే. ఎప్పుడేం గొడవలు మళ్ళీ మేము ఊళ్ళో సినిమాలు చూస్తున్నాను. ఎటువంటి సినిమాలు మీకు ఎవరైనా ఇష్టం ఉంటుండే, అభిమానం ఎవరిపైన ఉంటుండే? హీరో పైన అన్ని సినిమాలు సినిమాలనే ఇష్టం. మీకు థియేటర్ దగ్గర ఉండేది ఎలా వెళ్ళేవారు? ఇంట్లో చెప్పి వెళ్ళేవారా లేకపోతే సోల్ బంక్ అలాంటివి ఏమన్నా? ఒక్కసారి చెప్పే వెళ్ళేవాళ్ళు, ఒకసారి చెప్పకుండా వెళ్ళేవాళ్ళు. ఒకసారి చెప్పక ఒకసారి, ఒక్కొక్కసారి 2 షోలు కూడా చూసిన సందర్భాలు. ఎప్పుడంటే చాలా అయిపోతుండే దోడ్పాలు ఉంటే ఒక ఒర్రే ఉండేది, ఒర్రే ప్రవాహం. అది దాంట్లో వెళ్ళేసరికి అయిపోయిన తర్వాత దానికి బాగా పెట్టేసి దానికి 2 గేర్లు ఉండేవి. కింద ఒక బటన్స్ అనేవి ఉండేవి. దాన్ని పెడితే మళ్ళీ దూకుడు అదే కిక్కు కొట్టి ఇక్కడ కాయ అయిపోయింది. నూకుడు ఆ ఉష్కగా నూకుడు అన్నట్టు బాగా సాధించింది. అది అయినాక అప్పుడు మనుషులు బడి ముందు ఒకసారి స్కూటర్
ఈ బండి ముందు స్టోరీ వినండి ప్రేక్షకులు. నేను నా సుజుకి సామ్రాజ్యం ముందు ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ కూడా కొనుక్కున్నాను. అది ఒక అన్ని మామూలు ధరకు కొనుక్కునేది. ఒకటి ఈ రోజు గురించి అయితే మర్చిపోలేని అనుభవం అందరికి, మా అన్నగారు కానీ నాకు కానీ గంగాప్రసాద్ కానీ. ఇది గంగాప్రసాద్ ముందు ఈ రోజు గురించే వారి యొక్క బండి యాత్ర అంటే హీరో చెప్పినాకనే హీరో పోయేటప్పుడు వాగుల అది పోయేటప్పుడు డాంబర్ రోడ్, ఇప్పుడు అంత రోడ్ మంచిగా ఉంటుంది. ఆ వాగుల ప్రతిసారి అడ్డపడుతుంది. మళ్ళా లేచి ఇంకోటి ఏంటంటే ఈ రోజు కన్నా ముందు ఫస్ట్ టైం దోనపాలకు పురోహిత భవనం చేసినప్పుడు ఒక సైకిల్ ఉండేది, ఎంటీవీ సైకిల్, అయితే దాని మీద సత్యా పూజకి వెళ్ళినాం దోనపాల తొక్కుకుంటా. అయితే దోనపాల బస్సులకి షార్ట్ కట్ ఉండేది. అయితే ఇట్లా వెళ్తే దోనపాల వస్తుందంటే ఎంతకు వచ్చినా కానీ దోనపాల వచ్చేది కదా. నేను దాని రూట్ తగ్గిపోయి మళ్ళా ఈ కోనసీమ మొట్టమొదటి బస్సులకి అడుగు మార్గంగా వెళ్ళినప్పుడు దోనపాల వెళ్ళలేకపోయాను, సైకిల్ పోయాను. అట్లా టైంతో వృధా అయ్యేది. అట్లా జరిగింది. అట్లా అప్పుడు జన్మవి క్లాస్ అయితే ఇలా మీ బాల్యం సాగింది, చిలిపి చిలిపిగా చేస్తూనే ఉన్నారు పూజలతో. ఈ పూజలు కాకుండా మీరు చిన్నప్పుడు నేను అది కావాలి, ఇప్పుడు నాకు ఉంటది ఏదో సినిమాలలో చూసి చూసి హీరో కావాలరా అన్నట్టుంటది. మీకు అలాంటిది ఏమైనా ఉంటే నచ్చినప్పుడు ఇది కాకుండా వేరే కావాలి? మేము జీవించిన జీవం ఏంటంటే అన్ని పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులు మావి కావు. పేదరికం అంటే మేము పేదరికంగా ఉన్నాం కూడా కష్టపడలేదు. మేము పేదరికంగా ఎప్పుడు ఫీల్ కాదు. మేము ఇప్పటికి కూడా మేము ధనవంతులమేగా, మేమేదో గొప్ప ధనవంతులను ఫీల్ కాము. మేము ఇప్పటికి కూడా పేదవారి లెక్కనే బస్ ఎక్కిపోతాము, బండి ఎక్కిపోతాము, నడుచుకుంటా కూడా వస్తుంది. అప్పుడు పేదరికం అంటే మామూలు పేదరికం కాదు, మస్తు పేదరికం అనుభవించారు. మా బావాళ్ళు కూడా చాలా పేదరికం అనుభవించారు. అప్పుడు ఇల్లు కూడా లేని స్థాయి. ఇల్లు ఇట్లా వర్షాకాలం వస్తుందంటే ఇంట్లో ఉండాలంటే, వర్షాకాలం వస్తుందంటేనే భయం. అంత పాతిళ్ళు ఉండేది మాకు. మేము ఒక ఏదైతే కొంచెం బడక ఉంటుండే మాకు, ఆ బడకల్ని వర్షాకాలంలో జీవించేవాళ్ళం. అట్లా ఆ పేదరికంలో కూడా ఆనందంగా ఉన్నాం. వాన పడుతుందంటే ఒక 20 గిన్నెలు పెడుతుంటాం అన్నట్టు, కింద అర్థం చేసుకో అంటే అంత పోస్తున్నట్టు. అర్థమైంది. ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ విషయం కానీ నెగటివ్ లేదు. అట్లా ఆ పాజిటివ్ నేర్పించింది మాకు మా అన్నగారు. మాకైనా గంగాప్రసాద్కైనా జీవనం ఎట్లా జీవించాలనేది, ఎట్లా జీవించాలా, ఎట్లా ఆత్మస్థైర్యం సంపాదించుడు ఎట్లా, ఇవన్నీ మాకు నేర్పింది మా అన్నగారు రాజేంద్ర గారు. అంటే మనిషి యొక్క డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా కూడా ఆయనే నేర్పిండ్రు. అసలు జ్యోతిష్యం అనేది బయట ఎప్పుడు అనేది ఇట్లా ఒక వ్యవహారంగా ఉండేది లేకుండా ముందు చాలేసింది జ్యోతిష్యం బయట చెప్పడము. మా నాన్నగారు దాన్ని ఒక ప్రొఫెషనల్ గా తీసుకున్నది. ఇంతకుముందు మా చాలా రోజుల కింద ఈ జ్యోతిష్యము ఎవరు అడగకపోయేవారు, కేవలం ముహూర్తాలు, పెళ్లిళ్ళు ఇవే అడిగేవారు. కానీ జ్యోతిష్యం ఒక ప్రొఫెషన్ గా చాలేసింది మా అన్నగారు రాజేంద్ర శర్మ గారు. మా డెవలప్మెంట్ కు కానీ ఇద్దరు ఉన్నారు డెవలప్మెంట్ కు. ఒకటి తాతగారు, రెండోది మా అన్నగారు. ఇద్దరు కూడా డెవలప్మెంట్ లోపల నాకు కానీ గంగాప్రసాద్ కానీ ముఖ్యంగా డెవలప్మెంట్ లోపల ఇద్దరు సహకరించారు పూర్తిగా. మాకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడు ఇట్లా పిల్లల లెక్కన ఉంటుంది కదా, పెళ్లి నేర్చుకున్నాడు కూడా, పెళ్లి నేర్పుడు తాత శర్మ బావ,
రంజిత్ బావ నాకు ఇట్లా కొంతమందిని పెట్టి ఇట్లా సమ్మర్లో నేర్పిస్తుండే. ప్రాక్టికల్ నేర్పిస్తుండే. ఆర్య సమాజ్ పెళ్లి పద్ధతి ఉంది కదా. అయితే పిల్లనేమో ఎవరు నువ్వే పిల్ల నువ్వే పిల్లగాడు రాజుబాబు పిల్లాడు పిల్ల పెట్టి ట్రైల్ చేపిస్తుండే. సరదా అనుభవాలు పూజ నేర్చుకున్నాడు కూడా ఆనందంగా ట్రైల్ నేర్పిస్తుండే. ఇది ఒక గమ్మత్తు. దీంతో మేము నేర్చుకున్నాం అన్నట్టు అట్లా పెళ్ళి ఎట్లా చేయాలని. అంటే చౌటుపల్లి పుట్టడం అనేది ఒక అదృష్టం. చౌటుపల్లి అనేది బాగా ఏంటంటే మానసికంగా ఇక్కడ అందరూ డెవలప్మెంట్ అయిన వ్యక్తులు ఉండేవారు. ఈ చౌటుపల్లూరులో కూడా చౌటుపల్లి చరిత్ర చాలా గొప్పది కాబట్టి ఇక్కడ అందరు గొప్ప నాయకులు ఉన్నారు, గొప్ప జ్ఞానవంతులు. మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ చౌటుపల్లి పౌరోహిత్యం చేయడం అనేది చాలా ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ అంతా జ్ఞానవంతులు, మేధావులు, తెలిసిన వారు అందరు ఉండేవారు. అందుకోసం చౌటుపల్లిలో పౌరోహిత్యం చేయడం అంటే చాలా ఈజీ కాదు. ఇక్కడ చౌటుపల్లి ఎవరైతే పౌరోహిత్యం చేస్తారో వాళ్ళు ఎక్కడైనా పౌరోహిత్యం చేసే కెపాసిటీ స్థాయి వాళ్ళు సాధిస్తారు. అట్లా ఈ చౌటుపల్లి కూడా పుట్టడం అనేది మనకు ఒక ఆనందం. అది ఒక స్థాయి రావాలంటే చౌటుపల్లి పురోగతి చేయాలి. చౌటుపల్లి పురోగతి చేస్తే పీజీ చేసినట్టే. అంటే ప్రతి వాళ్ళు కూడా ప్రతిదీ అడుగుతున్నారు. అందరూ కూడా అప్పట్లోనే పూర్తి 99% 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తులు ఇక్కడ చౌటుపల్లి. ఎందుకంటే రెండు చౌటుపల్లిలో స్కూల్స్, హై స్కూల్ చౌటుపల్లి ఒకటి, నిజామాబాద్ ఒకటి, నిజామాబాద్ జిల్లాలో 2 హై స్కూల్స్ ఉండే. అందరూ కూడా ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. అయితే నాకు ఇంకో ప్రశ్న అడగాలి. ఎంతో పౌరోహిత్యం చేశారు కదా, సరదా ముచ్చట్లు చాలా చెప్తున్నారు కాబట్టి నాకు దీని గురించి ఇంకా తెలుసుకోవాలండి. అయితే మొన్న ఒక ఇన్స్టాలో వీడియోలు పంతులు ఇట్లా పూజ చేయిస్తూ ప్రోక్షణ చేసుకోండి పవిత్ర అంటే పంతుల మీద నీళ్లు చల్లి, ప్రాణాయామం చేసి ముక్కు పట్టుకుంటా అంటే పంతులు ముక్కులు పట్టుకోవడం, ఇట్లా సరదా అనుభవాలు చేస్తూ ఉంటారు. అట్లా మీకేమన్నా అనుభవాలు ఎదురైనాయా సరదాగా ఏదన్నా తెలిసిన ప్రదర్శనకి? చాలా ఒక 2-3 చెప్పండి. కోన సముద్రంలో కూడా ఒక కార్యక్రమంకి వెళ్ళాం, ప్రతిష్ట. ఒకళ్ళ ఇంట్లో కార్యక్రమంకి వెళ్తుంటే మహ్యం సహ కుటుంబాయ అభ్యుదయ అంటే అబుదాబి దేశాల పేరు చెప్పేవారు. ఇట్లాంటివన్నీ ఒక వింత అనుభవాలు. బ్యాచ్ అయితే ఒక ఆయన యజమాని కార్తవీర్యార్జున రాజా బాబు సహస్రవారం అస్య స్మరణ మాత్రైన చోళ వ్యాకుని వారు ఈ మంత్రం అనిపిస్తుంది. ఆయన ఆ యజమాని నాకు దొంగల కట్ట మంత్రం నేర్పని తాతను బాగా వేడుకున్నాడు, ప్రాణం చేసిండు. సరే నేర్పుతారా రాసుకోవాలండి తాత. వీర్య అర్జున అన్నదే కదా, తస్య అనేది కదా. తస్య అంటే తస్య, తస్య అంటే తస్య. అరే నేను చెప్పకపోరాదు తాత కావేశం వచ్చి నేర్పి అన్నప్పుడు నేర్చుకోక మేము అయ్యప్ప దీక్ష పెట్టినప్పుడు మేము రోజు హోమం చేసేవాళ్ళం. అయ్యప్ప దీక్షలో ప్రతిరోజు అర్చన, ప్రతిరోజు హోమం. అయితే పక్క ఊరు నుంచి ఒక భక్తుడు వచ్చేవాడు. ఆయన మంత్రాన్ని వినేవాడు, చెవులు ఇట్లా పెద్ద వేసుకుని వినేవాడు. అయితే అయ్యప్ప ఉంటుంది కదా, తురగ వాహనాయ అని ఉంటుంది. ఆయన తురగ వాహనాయను విని బుడుంగు వాహనాయ చాలా ఇష్టం. తురగ వాహనం పోయి బుడుంగు తురంగ వాహనాయ అంటే తురంగ వాహనాయకు బుడంగ వాహనాయ, అట్లాంటి ఎన్నో ఉన్నాయి. యజమానుల భక్తుల అనుభవాలు అంటే తప్పు పట్టడం కాదు. ఇక్కడ పంతుల మీద కూడా సరదాగా చేస్తుంటారు వీడియోలు. ఇది కూడా సరదా అనుభవాలు వీళ్ళు కూడా. మేము ఇంకా ప్రదక్షిణాలు చేసినప్పుడు మీరు చిన్న ఉన్నప్పుడు హనుమాన్ కూర్చుంటుండే. మీరు మూర్తాడు గ్రామంలో కూడా హనుమంతుడు ఉంటుండే. ఒక అమ్మవారు వచ్చేది. అమ్మవారు చాలా ఆంజనేయ భక్తులు ఏందో తెలియదు కానీ ఆంజనేయుడు వస్తాడు, ఇట్లుంటాడు,
ఈ పౌరోహిత్యంలో హాస్య సన్నివేశాలు మేము చిన్నప్పటి నుంచి అసలు శవాన్ని లేవు. శవాన్ని లేకుంటే ఫస్ట్ టైం ఈ కర్మకు సంబంధించిన వ్యవహారం ఉంటుంది కొంతమంది కులాల్లో. ఫస్ట్ టైము నాకు 15 ఏళ్ళు కావచ్చు, నేను 9th క్లాస్ 10th క్లాస్. ఆ 10th క్లాస్ టైంలో కూడా ఫస్ట్ టైం శవంకు కర్మ కోసం నన్ను పంపించినారు. భయం పడింది. ఆ శవాన్ని చూసి శవం స్నానం చేయగా చెప్పమని జారీ నాకు జ్వరం అనేది వచ్చింది. అంత భయం. ఇటు హాస్యము జ్వరం ఇవన్నీ ఉంటాయి. ఇది ఏంటంటే కష్టము సుఖము ఏ విధంగా అయితే ఉంటుంది. పౌరోహిత్యాల్లో కూడా భయం ఉంటుంది. ఇవన్నీ అంటే గత జ్ఞాపకాలు. అప్పుడు కష్టాలైనా కానీ ఫన్ ఉంటుంది, కష్టం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కష్టం అనుకుంటే కష్టం, ఇప్పుడు అవి ఆనందం అనిపిస్తాయి అనుభవాలు. సంతోషం. ప్రేక్షకులు కూడా చూసి నవ్వుకుంటారు అనుకుంటున్నారు. తర్వాత మామ దీని తర్వాత మీరు అంచెలంచెలుగా ఎదిగారు. మీరు చాలా మందికి స్ఫూర్తిగా తయారయ్యారు. అది సంతోషం. పిల్లలకి ఏదైనా చిన్న విషయం, ఈ అనుభవాలు ఇవన్నీ గట్టెక్కాలంటే పిల్లలకి కానీ ఏదో ఒక చిన్న సందేశం ఏదైనా ఇవ్వగలరా? చిన్నగా ఏదైనా ఉద్యోగ రీత్యా అయినా ఎన్నో కష్టాలు. ఇప్పుడు అమెరికాలో విద్యార్థుల గురించి మీరు చెప్పారు. వాళ్ళు ఇవన్నీ తట్టుకొని నిలబడాలంటే చిన్నగా మీ అనుభవం నుంచి లేకపోతే మీరు నేర్చుకున్న ఇతరుల నుంచి ఏదో ఒక చిన్నగా సందేశం నుంచి మనం మళ్ళీ ప్రశ్నకి వెళ్దాం. ఎప్పుడు సంతోషంగా జీవించాలి. అంటే మనం ఎప్పుడు కూడా మనకేదో బాగుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను తక్కువ అని, ఎవరో ఎక్కువ అని ఈ భావనలు కాకుండా ఆత్మవిశ్వాసంతో సంతోషంతో అట్లా జీవించాలి. ఈ సంతోషంగా జీవించడం లోపల గంగాప్రసాద్ ఆదర్శం. ఎందుకంటే గంగాప్రసాద్ ఉంటాడు కదా, గంగాప్రసాద్ ఎప్పుడు నిత్య సంతోషంగా జీవిస్తుంటాడు. అంటే అది విషయం ఏంటంటే ఎప్పుడు సంతోషంగా జీవిస్తుంటే మనకేమైపోతుందో మనకు కష్టాలు అన్నట్టుగా ఇప్పుడు బాగా చెప్పేది కూడా అదే. అంటే మనము సంతోషంగా ఆనందో బ్రహ్మేది ఆనందానికి మించింది ప్రపంచంలో. శ్రీకాళపతులు అదే చెప్తారు, గురువులు అదే చెప్తారు, వేదం అదే చెప్తుంది. ప్రతిదీ కూడా ఆనందం అనేది మనిషి గత స్ఫూర్తి వదిలేయాలి. నేను ఇట్లా చిన్న పెద్ద తేడా వర్తమానంలో జీవించాలి. మా తాత చెప్తుండే, మా బావ చెప్తుండే, పెద్దల బావ కూడా చెప్తుండే, మా అమ్మ కూడా చెప్తుండే. వర్తమానంలో జీవించాలి. ఫ్యూచర్ కూడా ఆలోచిస్తుంది. అంటే పట్టుదల ఉండాలి. పట్టుదల అనేది పంతం లెక్క మారదు. పట్టుదల వేరు, పంతం వేరు. పంతం అంటే పట్టుదల అనేది సక్సెస్కు, పంతం అనేది మైనస్కు. ఈ పట్టుదలలో బట్టే మన చదువు పైన కానీ ఉద్యోగం పైన పట్టుదల ఉండాలి. చిన్న చిన్న విషయాలు పంతాలు పట్టించుకొని విషాదంలో కూడా జీవించద్దు. ఎప్పుడు కూడా సంతోషంగా జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అయిపోతుంది. విద్యార్థులకు చాలా చక్కగా చెప్పారు. ఇద్దరు ఒక కామన్ పాయింట్ ఏం చెప్పారు, ఆనందంగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ జీవించండి అనే విషయం విద్యార్థులందరూ కూడా తెలుసుకుంటారు. ప్రేక్షకులు కూడా చాలా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. లాస్ట్ చివరి ప్రశ్న అమ్మ, మీ ఇద్దరికి పాడ్కాస్ట్ ఎలా అనిపించింది? ఇది ఇంకో 500 లైక్లు వస్తాయి. మళ్ళీ ఇలాంటి సరదా ముచ్చట్లకు మీరు రావడానికి ఒప్పందం కుదుర్చుకుంటున్నారా మాతో ఇప్పుడు? లేకుంటే ఎలా అనిపించింది? సరదా ముచ్చట్లు ఎలా సాగింది? చాలా ఆనందంగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. మళ్ళీ కలుద్దాం. ఒకసారి ఒక ముఖ్యమైన వ్యక్తితోని మనం కలుస్తుంటే మనకు మంచి విషయాలు, కొత్త విషయాలన్నీ కూడా మనకు సేకరించవచ్చు. మేము అదే ధన్యవాదాలు. సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్క 500 లైక్స్ దీనికి ఈ వీడియోకి వచ్చిందా, ఈ పాడ్కాస్ట్ వచ్చిందా? పెద్దలను వెళ్ళడానికి పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. మేమంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. సో ఎలా అనిపించిందో చెప్పి దీని నుంచి మేము ఇంకా ఎలా నేర్చుకోవాలో, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలో మీరు ఏదైనా అభిప్రాయాలు అంటే తెలియజేయండి కామెంట్స్. థ్యాంక్ యూ.